హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు అన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన ఇవి రెండు ఎప్పుడు తలుపులు తెరుస్తాయా, ఎప్పుడు వైసీపీ నుంచి ఇందులోకి దూరదామా అన్న పరిస్థితి అయితే ఏర్పడింది సార్. మళ్ళీ రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి ఏంటి సార్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే 4 నెలల క్రితం ప్రజలకు అర్థమైపోయింది, నా సంవత్సరం క్రితం ప్రజలకు అర్థమైపోయింది. దానికి అర్థమైపోయే ప్రజలు శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళకి స్పష్టమైన వాళ్ళ విధానం ఏంటో తెలియజేశారు ప్రభుత్వానికి. అయినా సరే ప్రభుత్వానికి కళ్ళు తెరవాల. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభుత్వ పెద్ద సలహాదారు గారు సుజల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, వాళ్ళందరూ మాకు ఓట్లు వేసేవాళ్ళు కాదు, మాకు ఓట్లు వేసేవాళ్ళు వేరేగా ఉన్నారు, మా ఓట్లు మాకున్నాయి, మేము 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి వాళ్ళు భావించారు. అంటే అది పెద్దల అభిప్రాయం. అంటే ఆ అభిప్రాయం వాళ్ళకి అలా ఉంది. వాళ్ళు దాన్ని ఏ వ్యవస్థలను అదుపులో పెట్టుకొని ఎలా గెలవాలనుకుంటున్నారు అనేది వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంది. కాబట్టి వాళ్ళు మేము ఎటు మళ్ళీ గెలుస్తాం 175కి 175, మా ఆలోచన విధానం ఇది అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెబుతానే ఉన్నారు. కానీ ప్రజానాయకుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రజలతో మమేకమైపోయి ఉంటారు కాబట్టి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ప్రజా వ్యతిరేకత అనేది వాళ్ళకి కనపడతా ఉంది. ఆ వ్యతిరేకత ఎట్లా ఉంది అంటే, దాన్ని పూడ్చుకునే అవకాశం లేదు. నష్ట నివారణ చర్యలు ఎన్ని చేసినా కూడా దానికి అవకాశం లేదు. వాళ్ళు ఏంటంటే, ముందుగా ఎలికలు దూరే సందులోంచి నీరు బయటికి వెళ్తూ ఉంటే దాన్ని ఏదో విధంగా ఆపుకోవచ్చు. ఈరోజు గండి పడిపోయింది, చెరువు గండి పడిపోయింది. అది మామూలుగా ఏదో ఇసుక బస్తాలు వేస్తే ఆపితేనో లేకపోతే చేస్తే ఆగేది కాదు. దాన్ని వాళ్ళకి ఆపలేరు. ఆ ప్రవాహం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, దాంట్లో ఉన్నటువంటి ప్రవాహానికి తట్టుకోలేక కొంతమంది పక్క జరిగి నుంచుంటారు తెలివిగల వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే పార్టీలు దేవులాడుకుంటున్నారు. దాంట్లో ఇలాంటి కొంతమంది వ్యక్తులు, ఇబ్బందికరం లేని వ్యక్తులు, ప్రజల్ని ప్రత్యర్థి పార్టీలని ఇబ్బంది పెట్టనటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, అలాంటి వాళ్ళని అయితే ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు. మిగిలిన వాళ్ళని వద్దురా బాబు అని చెప్పి ఆపుతున్నారు అనమాట. అక్కడే బరాయించలేకపోయారు మిమ్మల్ని, మళ్ళీ వస్తే రేపు పొద్దున మా భవిష్యత్తు కూడా ఇట్లానే ఉంటుంది, మిమ్మల్ని బరాయించేంత ఓపిక అవకాశం మాకు లేదు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మీరు అట్లానే ఉండదని చెప్పని చాలామందిని వస్తామన్న వాళ్ళని కూడా దూరంగా పెడుతున్నారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ప్రజాప్రతినిధులు, వాళ్ళు 80 నుంచి 90 మంది దాకా శాసనసభ్యులు, మాకు రేపు పొద్దున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మీరు కల్పించినా కల్పించకపోయినా మాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు, మీ పార్టీలో చేర్చుకోండి అనే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసానికి వాళ్ళు కూడా భాగస్వాములు అనే భావన ప్రజల్లో ఉంది. రేపు పొద్దున ఈ భావన ఉన్నప్పుడు దీంట్లో మేము కూడా ఎక్కడ ఇబ్బంది పడిపోతాము, రేపు వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి, అగమయ గోచరం కదా, ఎటు మనం గెలవలేము, కనీసం మన నిర్ణయం వాళ్ళు తీసుకోరు, రేపు పొద్దున మనల్ని ఇబ్బంది పెట్టకుంటే చాలని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఆ భావించే వాళ్ళందరూ పక్కదారులు చూస్తూ ఉన్నారు. అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఇప్పటికీ కోల్పోవట్లేదు. ఇప్పుడు అవకాశం ఉంది, జనసేనలోకి ఈయన వచ్చాడు. మీరు చూడండి, ఎన్నికల నాటికి ఎంతమంది దీంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇది మంచి పద్ధత కాదా అనేది తీసి పక్కన పడేస్తే, అవతల పార్టీ బలహీనపడింది, తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి చాలా బలంగా ఉంది అనే సందేశం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళిపోతుందా లేదా? నిస్సందేహంగా వెళ్ళిపోయింది కదా. కాబట్టి వాళ్ళ ఓటమి ఏంటో వాళ్ళే చెప్తున్నారు. అంతకుముందు గతంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మా పార్టీ ఓడిపోతుందని చెప్పని. వాళ్ళు ఈరోజు అందరికీ మామూలుగానే ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఇలాంటి వాళ్ళు గోడలు దూకిన తర్వాత నిజంగానే మనం అనుకుంటున్న నిజమే అని చెప్పని, ప్రజలు అనుకుంటున్న నిజమే అని చెప్పని పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహం, నిర్వేదం ఏర్పడుతుంది. అలాంటిదే ఈరోజు రాజకీయంగా నిజంగా అది కూడా కావాలి. అలా అయితేనే అవతల పార్టీ వాళ్ళు బలంగా ఎదుర్కోగలుగుతారు. ఇప్పుడు నిన్నదాకా ఏంటి, చాలా బలవంతుడు, ఇతను ఎలా ఎదుర్కొంటాం, వ్యవస్థలు చేతిలో ఉన్నాయి, రేపు పొద్దున మనం ఓట్లు వేయిస్తాడా, దొంగ ఓట్లు ఇట్లా జరిపిస్తూ ఉన్నారు, ఉండ ఓట్లు ఇట్లా తీసేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది, ఇది ఎక్కడా లేని విధంగా 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఈ ఎన్నికల సంఘానికి అవకతవకల గురించి. తొలగించాలని కొన్ని, ఫలానా వాళ్ళు దొంగ ఓట్లు జరిపించాలని కొన్ని, మా ఓట్లు తీసేశారు మళ్ళీ మమ్మల్ని తిరిగి చేర్చుకోమని కొన్ని, ఇట్లాంటి 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఆలోచించండి ఎంత జరుగుతుందో ఇక్కడ. ఇవన్నీ ఒకసారి చూసుకుంటా ఉంటే మనకు అర్థమైపోతా ఉంది ఏమేం జరుగుతుంది, ఎలా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి
ప్రజల తిరుగుబాటు ప్రజలతో మమేకమై ఉండే నాయకులకు అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు. సార్ ఇప్పుడు పార్టీలో చేర్చుకునే వాళ్ళని అంటే వాళ్ళ బలాబలాన్ని పరిశీలించే తీసుకుంటున్నారా, లేకుంటే ఎలాగో వచ్చేస్తున్నారని చెప్పేసి అందరినీ తీసేసుకుంటారు? నేను ఇందాకే చెప్పాను మీకు, అందరిని తీసుకున్నట్టయితే ఈ పార్టీకి ఆ పార్టీ ఖాళీ అయి ఉండేది, ఈ పార్టీలో ఎక్కువ అయి ఉండేవాళ్ళు. అలా తీసుకోవట్లే వాళ్ళు. ప్రజలను ఇబ్బంది పెట్టని వాళ్ళు, వ్యవస్థలను చేతిలో పెట్టుకొని సమాజాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మాకు వద్దని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేసారు. అలాంటి వాళ్ళ దగ్గర రానివ్వట్లేదు. లేకపోతే ఇప్పుడు చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది పేర్లు వినపడతా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏ అభిప్రాయానికి వచ్చారు? మేము పార్టీలోకి వచ్చేస్తాం, మాకు వచ్చిన నష్టం అయితే లేదు, మేము ఎన్నికల్లో కూడా పోటీ చేయం, స్వచ్ఛందంగా వస్తామని కొంతమంది వస్తున్నారు. అలా వచ్చేవాళ్ళని తీసుకుంటారు. లేదు మేము ఈ పార్టీలోకి వస్తాం, మేము నిలబడాలనుకుంటున్నాం, మాకు అవకాశం కల్పించండి అనే వాళ్ళని దూరంగా పెడతారు. అందుట్లో ఇబ్బంది లేదనుకున్న వాళ్ళని చేర్చుకుంటారు. ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగం ఏంటంటే ఎదుట వ్యక్తిని చంపితేనే విజయం కాదు, మానసికంగా వాళ్ళ మీద గెలిస్తే అదే విజయం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇట్లా వస్తున్నందువల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే, రేపు పొద్దున మన బలం తగ్గిపోతుందని చెప్పని పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఒక రకమైన భయం ఏర్పడిపోయి దూరంగా ఉంటారు. అది తొలి విజయం ఏ పార్టీలు సాధించినా కూడా. దానితోటి ప్రజాబలం తోడైన తర్వాత వాళ్ళు బలహీనులు, ఒక్క వ్యతిరేక ఓటు కూడా పక్కకు బానీయకుండా అందరినీ తీసుకొచ్చి సమకూర్చుకొని ఘోరాతి ఘోరమైన ఓటమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి అందజేయాలనే తలంపుతోటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నాయి. వాళ్ళు అనుకున్నది సాధించారనడానికి ఇట్లాంటి ఉదంతాలే సాక్ష్యం. ఇందుట్లో వాళ్ళు అవతలకి వెళ్తే ఈ పార్టీ గెలవదనే నిర్ణయానికి వచ్చారనుకోవచ్చు. అవతల వాళ్ళే యువతలకు వస్తున్నారు అంటే ఆ పార్టీ ఓడిపోతుందనే నిర్ణయానికి వచ్చారనే కదా. కాబట్టి వీళ్ళు ప్రస్తుతం అయితే ఇది గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే ప్రజా తీర్పు స్పష్టంగా వచ్చింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా సంవత్సరం సమయం ఉంది కాబట్టి కళ్ళు తెరిస్తే ఏమన్నా నష్టం నివారించే కొంతైనా తగ్గిద్ది అని భావించడం కూడా జరిగింది. కానీ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు. వాళ్ళకున్న ఆలోచనలు వేరు, వాళ్ళకున్న కార్యక్రమాలు వేరు, వాళ్ళు ఎంచుకున్న మార్గాలు వేరు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవాకులు చవాకులు పెడతానే ఉన్నారు. ఈరోజు వచ్చేతలకి వాళ్ళు మాకేదో జరిగిపోయిందని చెప్పి బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీకి పోటీ చేసేవాళ్ళు అదృష్టవంతులు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి పోటీకి దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా వాళ్ళు చాలా సుఖ సంతోషంతో ఉంటారు. సార్ వైసీపీ నుంచి ఒక విమర్శ అంటే రీసెంట్గా రోజా గారు చేస్తారనుకుంటాను, అంటే 170 స్థానంలో పోటీ చేయించడానికి టీడీపీ దగ్గర క్యాడర్ లేదని చెప్పేసి ఒక విమర్శ అయితే చేశారు రీసెంట్గా. నేను మాట్లాడతా, మోడీ గారి మీద పోటీ చేయబోతున్నాను, నేను గెలవబోతున్నాను, మోడీది ఏముంది, బోడీ అంట అవుతుందా? ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. ఆమెకి స్థానం లేదని అనుకుంటున్నారు, ఆమెకు పోటీ చేసే అవకాశం కల్పించట్లేదని అనుకుంటున్నారు. కాబట్టి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆమె మాట్లాడవచ్చు, తప్పే ఉంది. మంత్రి గారు కదా, ఆ మాత్రం మాట్లాడకపోతే ఎట్లా? ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకోవాల్సిన మనిషే కదా. అలా అందుకంటే గొప్పగా మాట్లాడిద్దాం మనం అనుకుంటున్నామా? ఆమె శాసనసభ్యురాలైన కానీ చూస్తూనే ఉందా ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది. అందుకంటే గొప్పగా మాట్లాడిద్దని కానీ, ఆత్మ విమర్శ చేసుకొని తప్పొప్పుల గురించి మాట్లాడిద్దని కానీ ఎప్పుడు భావించట్లేదు కదా. ప్రజలు భావించట్లేదు, పార్టీ శ్రేణులు భావించట్లేదు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు భావించట్లేదు. ఆమె ఏ విధంగా మాట్లాడుతూ ప్రజలందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కొంతమందిని దృష్టిలో పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చి మాట్లాడితే దాని గురించి మనం పట్టించుకోకూడదని నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ఆ మాటలు ఎవరు పట్టించుకోరు, దాని గురించి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి 170 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేకపోతే మీకే మంచిది కదా. మరి మీకెందుకు అంత కంగారు, మీకెందుకు అంత ఇబ్బంది? ముందు అంటే ఎప్పుడైతే అవతల గురించి మాట్లాడుతున్నారో వీళ్ళు బలహీనలను అర్థమైపోతానే ఉంది కదా. ముందు మీ దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి పోటీ చేసేవాళ్ళు. ఎందుకు మరి మంత్రులు, శాసనసభ్యులు దూరంగా ఉంటున్నారు? అంటే దూరంగా ఉంటున్నారంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ అసమ్మతి, వాళ్ళు పనికి రాలేదు, వాళ్ళు పని చేయలేనాలని చెప్పి మీరు నిర్ధారణ చేసుకున్నారు కదా. దానికి బాధ్యుడు ఎవరు? ముఖ్యమంత్రే కదా. శాసనసభలు సరిగ్గా పని చేయకపోతే ముఖ్యమంత్రే కదా బాధ్యుడు. రేపు పొద్దున కూడా మరి మళ్ళీ పనికి మాడం తీసుకురాలేదని గ్యారంటీ ఉంది. అదే అంటారు కదా రేపు పొద్దున ప్రజలు. వీడు పనిమంతులని మీరు ఎలా చెబుతారు? పనిమంతుల్లో గుర్తించలేని వాడు నువ్వెట్ట ముఖ్యమంత్రి అని అంటారు కదా. కాబట్టి ఎన్ని విమర్శలు వస్తాయని ముందుగా ఎదురుదాడి చేయడం మొదలు పెడుతున్నారు.
సార్ ఇప్పుడు వైసీపీ నుంచి చేరికలు జరుగుతున్నాయి కదా, టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఈ చేరికలు జనసేన పార్టీలోనే టీడీపీలో పార్టీ అయినా వాళ్ళు డిసిజన్ అంటే వాళ్ళిద్దరు కలిసి డిసిజన్ తీసుకుంటారా చేర్చుకోవాలా వద్దు అని, లేకుంటే ఇండిపెండెంట్గా మా పార్టీలో తీసుకుంటామని చేర్చుకుంటారు? ఎవరి పార్టీలో వాళ్ళు చేర్చుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. ఇద్దరు కలిసి ఎందుకు చేర్చుకుంటారు? ఇద్దరు కలిస్తే ఒక పార్టీ అయితే ఇద్దరు కలిసి కూర్చుంటారు. చెరువు పార్టీ అయినప్పుడు బలమైన అభ్యర్థి ఎవరైనా వచ్చారనుకోండి, మంచి అభ్యర్థి వచ్చారనుకోండి, ఏ పార్టీ అయినా ముందు నా దగ్గర రావాలని కోరుకుంటుంది కదా. కాకపోతే వచ్చే అభ్యర్థికి అభిమానం పార్టీ ఉంటే ఆ అభిమాన పార్టీలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి వీళ్ళిద్దరూ విడివిడిగానే ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. సయోధ్య కుదిరినప్పుడు, సంఖ్య తేలినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఉంటుందా లేదా అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది. ఆశావాహులు వచ్చారనుకోండి, వాళ్ళకి రాకపోతే నిరాశ చెంది మళ్ళీ అవతల పార్టీలోకి వెళ్తారు. అది జరిగే ప్రక్రియే కదా అది. ఇప్పుడు వచ్చి ఆ పార్టీకి వచ్చినా ఈ పార్టీకి వచ్చినా వాళ్ళందరికీ రేపు పొద్దున్న త్యాగాలు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన అయితే కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నది గతంలో 170 స్థానాలు పోటీ చేశారు. వాళ్ళు అంతకుముందు గతంలో గెలిచి ఉన్నారు, అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఒక్క శాసనసభ్యులే వచ్చింది, మిగిలిన సాటి ఎక్కడా రాలేదు. కాబట్టి రాపాక అది కాబట్టి మనకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక్కళ్ళు లేరు, వాళ్ళు త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా. నష్టం ఏదైనా ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీ కదా నష్టం జరిగేది, మేలు జరిగేది జనసేన పార్టీకే కదా. ఇది వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడం కోసం తెలుగుదేశం పార్టీలో ఇష్టం లేని వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారు, అలాగే జనసేన కలవడం ఇష్టం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మాకు సీట్లకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో రేపు పొద్దున, మమ్మల్ని తప్పించి వాళ్ళు నిలబెడతారేమో, ఇది పొత్తు లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారే తప్ప అలాంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలే. కానీ స్పష్టంగా వాళ్ళిద్దరికి ఒక అవగాహన ఉంది. ఎంతమంది వచ్చి ఏ పార్టీలో చేరినా కూడా వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలో వాళ్ళిద్దరికి ఒక అవగాహనకు వచ్చి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ తెలియని వ్యక్తులైతే ఏం కాదు వాళ్ళు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా ఏం చేసినా ఎంత రెచ్చగొట్టినా వాళ్ళిద్దరు రెచ్చిపోయే మనుషులు కాదు. అంతిమంగా వాళ్ళ నిర్ణయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. 10 సంవత్సరాలు ఈ ప్రయాణం సాగాలని చెప్పి జనసేన నేత చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ ప్రయాణం సాగిద్దని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.